హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం బిట్రగుంట వెళ్తున్నాం. అది ఎక్కడి నుంచి వింజమొట్టు బిట్రగుంట. ఓకేనా? ఇప్పుడు బిట్రగుంట అంటే ఏంటి, అసలు ఏముంది ఆ ఊర్లో, అసలు ఏంటి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు ఏంటి ఎలా అక్కడ అసలు ఏదైనా బ్రిటిష్ వాళ్ళదా, ఏదైనా బిట్రగుంటకి ఏదైనా హిస్టరీ ఉందా అంతా చూస్తాను. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కనిపించింది కదా, అది వచ్చి బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలంది. ఓకేనా? ఇది చూడండి ఎంత నీట్నెస్గా ఉంది నేచర్ అంతా, అసలు అంతా రైతులు ఎలా పండిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా అంతా వాటర్ ఉంటుంది. ఓకేనా? వాటర్ అంతా చాలా వాటర్ ఉంటాయి. చూడండి ఇక్కడంతా ఎక్కువ ఫార్మర్స్ చేసి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మన వీడియోని ఎండ్ దాకా చూడండి, షేర్ చేసేయండి పక్కనోడికి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు చూసేసారు, కానీ ఇప్పుడు దాకా అనుకున్నది ఒకటైతే ఇంకొకటి ఇప్పుడు అవుతుంది. ఏంటంటే అసలు బిట్రగుంట అంటే ఏంటి, ఎక్కడుంది అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ దాకా చూసేయండి. సో ఫ్రెండ్స్, అక్కడ చూడండి నేచర్ ఎలా ఉందో, మామూలుగా లేదు అసలు. ఆ లైట్ ఫిషన్ కానీ అక్కడ బర్డ్స్ కూడా ఎగురుతున్నాయి, మీకు చూపిస్తాను, ఎండ్ దాకా చూసేయండి. ఓకేనా? ఇదిగోండి వాటర్, అక్కడ బర్డ్స్ ఎగురుతున్నాయి, జూమ్ చేస్తాను. నేనంటే రన్నింగ్లో తీశాను. ఓకేనా? అదిగోండి అక్కడ బర్డ్స్. నేచర్ అయితే భలే ఉంది అక్కడ. వాటర్ కానీ అసలు మామూలుగా లేదు నేచర్. ఇలాంటివి చూడాలంటే బాగా రాసిపెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి. ఓకేనా? ఇలాంటివి చాలా చూశాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. మోర్ వీడియోస్ ఎండ్ దాకా చూసేయండి. చూడండి ఇదంతా వాటర్ అని చెప్పా కదా, ఇదంతా ఫుల్ వాటర్ ఉంటాయని. మోటార్ చాలా ఉంటాయి వాటర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూశారు కదా, అదంతా ఒక గెత్తు అయితే ఇప్పుడు నుంచి ఇంకో గెత్తు. అక్కడ చూడండి చేపలన్నీ చనిపోయి ఉన్నాయి. ఎవరో మందేసేసారు ఎవరి మీద పగబట్టి, చాలా చేపలు చనిపోయాయి. అక్కడ చూడండి చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి. కానీ అక్కడ చూడండి అదండి అటుపక్క ఎన్నో చేపలు, అసలు మంచి మంచి సైజు చేపలు చనిపోయాయి. చాలామంది పట్టుకొని తింటారు. ఆ చేపలు తింటారు, జిలేబీలు అంటారు దాన్ని. ఓకేనా? బాగుంటాయి ఫ్రై చేసుకుంటే. ఎవరెవరు జిలేబీ తిన్నారో కామెంట్ చేసేయండి. వాళ్ళందరికీ జిలేబీ ఇష్టమో కాదో చెప్పండి. అదిగోండి మంచి పెద్ద పెద్ద చేపలు, అదిగోండి చాలా చనిపోయాయి అలాంటివి. అదిగోండి చూస్తున్నారు కదా ఎన్ని చనిపోయాయో. సో ఎందుకు చనిపోయాయంటే ఎవరైనా కోపంతో మందేసేస్తారు వేరే వాళ్ళ పక్కన వాళ్ళ మీద, సో అలా చనిపోయాయి అన్నీ. సో ఫ్రెండ్స్, అసలు మ్యాటర్కి వచ్చేద్దాం. ఇదే బిట్రగుంట రైల్వే స్టేషన్. అసలు బిట్రగుంట రైల్వే స్టేషన్ హిస్టరీ, అసలు బిట్రగుంటలో హిస్టరీ మొదలైంది అంతా రైల్వే స్టేషన్ దగ్గరే. పూర్తి పేరు ఓగోలు బిట్రగుంట అది. ఓకేనా? ఇక్కడ వచ్చి ట్రైన్స్ ఒకప్పుడు ఇక్కడంతా ట్రైన్స్ అంతా చేసి పక్కన స్టేట్కి షిఫ్ట్ చేసేవాళ్ళు. ఇదంతా ఇక్కడ మేకింగ్, ఇక్కడ ట్రైన్స్ మేకింగ్. ఓకేనా? ఒకప్పుడు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ బిట్రగుంటకి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటంటే ది మెనీ ఆఫ్ ఇంగ్లాండ్ అంటారు దీన్ని. ఎందుకంటే మన నెల్లూరు డిస్టిక్లో ఇంగ్లాండ్ కూడా ఉందా అని అలాంటి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అంతా చేసేవాళ్ళు ట్రైన్స్కి. సో అలా ఫేమస్ ఇదంతా. మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అన్నీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. బిట్రగుంటకు వచ్చి ఇదంతా పాతకాలం బ్రిటిష్ వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లులు కట్టుకున్నప్పుడు చూడండి ఎట్టుందో, మీకు అంతా చూపిస్తాను. ఇంటి దాకా చూడండి. దీనికి ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది. ఓకేనా? ఈ హిస్టరీ ఏంటి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటి దాకా చూసేయండి. సో బిట్రగుంట చూడండి ఎట్టుందో, దయ్యమైన ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లాండ్ ఫండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి చర్చ్కి కానీ వాళ్ళందరికీ. బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళ. సో మీరు చూస్తున్నారు కదా చెట్టుల్లో కూడా అసలు మామూలుగా లేదు. బ్రిటిష్ వాళ్ళు ప్రతి దిక్కునైతే అన్ని ఇళ్ళన్నీ కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ రాజ్యం వెళ్ళారు కాబట్టి. అదే కాక ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ట్రైన్స్ అన్నీ చేసి వేరే కంట్రీస్కి స్టేట్స్కి ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఇల్లు. అలాంటిది బిట్రగుంట అంటే అసలు ఒకప్పుడు చాలా పేరు. అసలు ఇక్కడ అంతా ట్రైన్స్ కానీ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. సో అలాంటిది మ్యానుఫ్యాక్చర్ చేసే దాన్ని తీసేశారు.
కానీ అది చాలా ఒకప్పుడైతే చాలా ఫేమస్ బిట్రగుంట. భోగల్ బిట్రగుంట అంటే తెనీలలో ఎవరు ఉండరు, సగం హిస్టరీ అంతా అక్కడే ఉంది. అది కాక సగం బ్రిటిష్ హిస్టరీలో సగం బ్రిటిష్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు కొంతమంది. అది చాలామంది ఇంగ్లాండ్ నుంచి వాళ్ళకి ట్రస్ట్ నుంచి ఫండ్స్ కూడా వస్తూ ఉంటాయి, బాగా డొనేషన్ కూడా బాగా ఇస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. ఆ డొనేషన్ తీసుకొని వాళ్ళంతా ఫండ్స్కి ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, చాలా భయంకరం అంటే అంత భయంకరం. ఒక్కొక్క రూమ్ చూపిస్తా చూడండి. సో మీరు చూస్తున్నారు కదా ఎట్టుందో అసలు. ఇదే ఏరియాలో రాత్రి ఎవరైనా ఈ ఏరియాలో వస్తే వాడికి మర్డర్ చేయడం ఖాయము. సంపాలంటే ఈ ఏరియా అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ చంపారు కూడా చాలామందిని. సో అందుకోసం నేను చెప్తున్నాను, అలాంటి ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? చూడండి ఎంత భయంకరంగా ఉందో. భోగోలు బిట్రకుంటే అలా ఉంటుంది. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ప్లేసులు చాలా సీరియస్ ప్లేస్లు, డేంజర్ ప్లేస్లు. ఓకేనా? ఈ వీడియో మన ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైల్వే స్టేషన్ గూడూరు విజయవాడ సెక్షన్లో ఉంది. ప్యాసింజర్ ట్రైన్స్ పరంగా ఈ స్టేషన్ ఎవరికి తెలియదు, కానీ గూడ్స్ ట్రైన్స్ పరంగా ఈ స్టేషన్ చాలా ఫేమస్. బిట్రగుంట రైల్వే స్టేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది ఒక ఇంపార్టెంట్ స్టేషన్. ఇంకా స్టేషన్ యొక్క బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్తే, బిట్రగుంట స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ అండ్ 10 ట్రాక్స్ ఉన్నాయి. మరియు కొన్ని స్టేషన్ బిల్డింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ స్టేషన్కి సంబంధించిన బిల్డింగ్స్ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ టైము ఆ తర్వాత ఉన్న టైంలో నిర్మించినవి. అంతేకాదు ఈ స్టేషన్ న్యూఢిల్లీ, చెన్నై, హౌరా మెయిన్ లైన్లో ఉండడం వల్ల ఎప్పుడూ ట్రైన్లతో రద్దీగా ఉంటుంది. ప్యాసింజర్ ట్రైన్లే మనకు ఆగవు, కానీ గూడ్స్ ట్రైన్లు మటుకు చాలా వరకు ఇక్కడ ఆగే వెళ్తాయి. ఈ లైన్ మీద వెళ్ళే చాలా గూడ్స్ ట్రైన్స్కి ఇక్కడ డ్రైవర్ మరియు గార్డ్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. అందుకే బిట్రగుంటలో గార్డ్స్ మరియు డ్రైవర్స్కి కాటేజ్ కూడా ఉంది. ఇంకా ఈ స్టేషన్లో ప్యాసింజర్ ట్రైన్స్ మరియు కొన్ని ఎక్స్ప్రెస్ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఆగుతాయి. ఆ ట్రైన్స్ యొక్క విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్, ధన్బాద్ అలపుజ ఎక్స్ప్రెస్, టాటా అలిపి ఎక్స్ప్రెస్, పినాకిని ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్, కృష్ణా ఎక్స్ప్రెస్, అండమాన్ ఎక్స్ప్రెస్, లక్నో ఎక్స్ప్రెస్, సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్, బిట్రగుంట విజయవాడ మెమో, గూడూరు విజయవాడ మెమో, గూడూరు విజయవాడ మెమో, తిరుపతి గుంటూరు మెమో, బిట్రగుంట చెన్నై మెమో. ఈ స్టేషన్కి సంబంధించి టోటల్ 32 హాల్టింగ్ ట్రైన్స్ అండ్ 2 ఆరిజినేటింగ్ ట్రైన్స్. ఇంకా స్టేషన్ యొక్క హిస్టరీలోకి వెళ్తే, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇండియాలో ఉన్న రైల్వే స్టేషన్స్లో ఇది వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. 1885లో బిట్రగుంటలో స్టీమ్ లోకో షెడ్ బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టీమ్ లోకో షెడ్ ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఇది చెన్నైకి దగ్గరగా ఉండడం మరియు ఇక్కడ వాటరు మరియు లేబర్ కూడా చీప్గా చిక్కడం వల్ల ఇక్కడ వాళ్ళు స్టీమ్ లోకో షెడ్ని స్టార్ట్ చేశారు. తరువాత ఈ స్టేషన్ని బాగా డెవలప్ చేశారు, క్వార్టర్స్ నిర్మించారు, స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, ఆఫీసెస్, చాలా బిల్డింగ్స్ నిర్మించారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే బిట్రగుంటలో 30 to 40% రైల్వే ల్యాండ్సే ఉంటాయి. ఇలా బిట్రగుంట స్టేషన్ని డెవలప్ చేసుకుంటూ 1934లో రౌండ్ హౌస్ విత్ టర్న్ టేబుల్ ఫెసిలిటీని కూడా యాడ్ చేశారు. ఇది ఇండియాలో మైసూర్లో ఉంటుంది, సెకండ్ది బిట్రగుంటలోనే ఉంది. ఇండియాలో 2 మాత్రమే ఉన్నాయి ఈ బ్రిటిష్ టైంలో. ఇదిగోండి పిక్చర్లో చూడండి, ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు స్టీమ్ లోకోని ఒక రౌండ్ స్ట్రక్చర్లో ఒక స్ట్రక్చర్ మాదిరి ఉంటుంది, దానిపైకి లోకో రాగానే అది టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి ఏ ట్రాక్కి కావాలంటే ఆ ట్రాక్ అది కనెక్ట్ అయిన తర్వాత ఆ ట్రాక్ మీదకి లోకో వెళ్తుంది. ఒక రకంగా లోకో రివర్సల్స్కి, లోకో రిపేర్స్కి దీన్ని ఉపయోగిస్తారు. బిట్రగుంటలో ఉన్న స్టీమ్ లోకో షెడ్లో 45 లోకోమోటివ్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు. అంతేకాదు ఇది ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లోకో షెడ్. మరియు ఈ స్టేషన్ పరిసరాల్లో చాలా స్థలం ఉండడం వల్ల దాన్ని గూడ్స్ యార్డ్గా కన్వర్ట్ చేశారు. మరియు డ్రైవర్ అండ్ గార్డ్స్కి కాటేజెస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇండియన్ రైల్వేస్ పరిధిలోకి వచ్చినప్పుడు ఈ స్టేషన్ కూడా బాగా డెవలప్ చేశారు. 1968లో మార్షలింగ్ యార్డు మరియు వ్యాగన్ రిపేర్ డిపోట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనివల్ల బిట్రగుంట వర్క్ చాలా డెవలప్ అయింది. ఇక్కడ 1000 రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి మరియు ఇక్కడ కట్టడాలన్నీ కూడా వెస్టర్న్ స్టైల్లో ఉంటాయి. తర్వాత వచ్చిన కాలంలో
స్టీమ్ లోకోస్ పూర్తిగా మూతపడిపోవడంతో ఈ లోకో షెడ్ని కూడా మూసేశారు. ఆ తర్వాత దీని మార్షలింగ్ యార్డు, గూడ్స్ యార్డ్ అన్నిటినీ మూసేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి బిట్రగుంటలో ఈ విధంగా ఖాళీగా చెట్లతో కనపడుతుంది తప్పితే ఇంకేమీ లేదు. ఓన్లీ నార్మల్ ట్రైన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఈ కట్టడాలు, ఈ గూడ్స్ యార్డ్లు, ఈ స్టీమ్ లోకో షెడ్లు అన్నీ మూలపడిపోయినాయి. ఇవి ఫ్రెండ్స్ బిట్రగుంట హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వస్తే ఇది ప్రస్తుతానికి కూడా చాలా డిస్టెన్స్ నుంచి వచ్చే గూడ్స్ ట్రైన్స్కి గార్డ్స్, డ్రైవర్స్ మరియు ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ వెస్టర్న్ కల్చర్కి సంబంధించిన బిల్డింగ్స్, స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, ఈ క్వార్టర్స్, ఈ ల్యాండ్స్ మొత్తం ఇవన్నీ మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. కొత్తగా ఇక్కడ లోకో వర్క్షాపు ఆర్ వ్యాగన్ రిపేర్ షాపు ఆర్ మెకానికల్ వర్క్షాపు ఏదో ఒకటి పెట్టాలని ప్రపోజల్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్టడం వల్ల 50% ఇన్వెస్ట్మెంట్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అబండెంట్ ల్యాండ్ ఉంది, మరియు ఇక్కడ రైల్వే కూడా ఎక్కువగా పవర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అందువల్ల 50% మనీ వరకు ఇక్కడ సేవ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బిట్రగుంటని లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా పిలుస్తారు. బిట్రగుంట రైల్వే స్టేషన్లో ఉండే ల్యాండ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రైల్వేస్ వాళ్ళు ఫ్యూచర్లో అయినా ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఇవి ఫ్రెండ్స్ బిట్రగుంట రైల్వే స్టేషన్కి సంబంధించిన హిస్టరీ మరియు డీటెయిల్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రైల్ ఇన్ఫో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్.